రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఈజీ మనీ ఎలా సంపాదించాలో స్కామ్‌లు, ఫ్రాడ్‌లు ఇటువంటి నేరాలన్నీ సైబర్ నేరగాళ్ళైతే పాల్పడుతున్నారు. ఇటీవలనే కేబీహెచ్‌పీ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రసాద్ శర్మ అనే ఒక వ్యక్తి సుమారుగా 75 మందిని మోసం చేసి వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు దోచేయడం అయితే జరిగింది. పూర్తిగా ఇప్పటివరకు వచ్చిన లెక్క మాత్రం 12,85,00,000 అని అయితే పూర్తిగా అయితే తెలిసింది. ఇతను ప్రజలకి మభ్యపెట్టి అదేవిధంగా ఒక 4, 5 కంపెనీలను రన్ చేసి దాని తర్వాత పూర్తిగా మనీ లూటీ చేయడం అయితే జరిగింది. పోలీసులు మాత్రం అతన్ని చాకచక్యంగా పట్టుకున్నాడు. అదే విధంగా అతను ఇప్పుడు ప్రస్తుతం చెల్లపల్లి జైల్‌లో ఉన్నారు. మనతో పాటు ఏసీపీ శ్రీనివాస్ గారు ఉన్నారు. అదే విధంగా ఆహ్, ఆహ్, ఇన్స్‌పెక్టర్ గూడా ఉన్నారు. అదే విధంగా ఇతన్ని ఎప్పుడు పట్టుకున్నారు? అంటే కంప్లెయింట్ ఇచ్చారా? లేకపోతే ఈ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది? అక్యూజ్డ్‌కి ఆల్రెడీ పీడీ యాక్ట్ కింద డిటెన్షన్ ఆర్డర్స్ పెండింగ్ ఉన్నాయి 2021 నుంచి. సో, పార్ట్ ఆఫ్ దట్ అతను అప్పుడు డిటెన్షన్ ఆర్డర్ రాగానే అబ్స్కాండింగ్‌లోకి వెళ్ళిపోయాడు. అతను అప్పటి నుంచి ఆచూకీ లేదు. సో, అప్పటి నుంచి కూడా స్టిల్ ఇంకా వెతుకుతూనే ఉన్నాం. రీసెంట్‌గా రివ్యూ మీటింగ్‌లో మా డీసీపీ గారు బాలనగర్ డీసీపీ సార్ సురేష్ కుమార్ సార్ ఆదేశాల మేరకు సార్‌తో ఒక టీమ్ ఫార్మ్ చేసి ఏసీపీ కూకట్పల్లి సార్‌తో ఒక టీమ్ ఫార్మ్ చేసి పర్టిక్యులర్‌గా వెరిఫై చేయమని చెప్పారు. ఆ వెరిఫికేషన్‌లో భాగంగా వాడిని రీసెంట్‌గా బెంగుళూరులో ఉన్నట్టుగా ఐడెంటిఫై చేశాము. సో, సార్‌కి ఇన్ఫార్మ్ చేసి సార్ పర్మిషన్ తీసుకొని ఏసీపీ గారు పర్మిషన్ తీసుకొని టీమ్ పంపించాం బెంగుళూరు. సో, బెంగుళూరులో సక్సెస్‌ఫుల్‌గా డిటైన్ చేయడం జరిగింది అతన్ని. ఈ వైట్ కాలర్ స్కామ్స్ అన్నీ ఇటీవల చాలా జరుగుతున్నాయి. అంటే కొంతమంది భయపడి బయటికి రావడం లేదు. అదే విధంగా కొంతమంది తెలిసిన వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా చెప్పట్లేదు. అంటే వీళ్ళకి ఏం చెప్తారు? ఈ వైట్ కాలర్స్‌తోన చాలా జాగ్రత్తగుండాలి. మనకు తెలియకుండానే చాప కింద నీరులాగా మన పైసలు, ఆస్తి అంతా హరిస్తారు. అది తెలుసుకునే వరకు ఆ అక్యూజ్డ్ మనకు దొరకకుండా అందనంత దూరంలో వెళ్ళిపోతాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు. కాబట్టి ఎప్పుడైనా వీళ్ళకి డౌట్ వస్తేనే ఏదైనా చీప్‌గా లేకుంటే తక్కువ ధరకు వస్తుందంటేనే అది స్కామ్ అని మనం గుర్తించాలి. ఇప్పుడు 20,00,000 బండి నీకు 5,00,000కి ఇస్తా అంటే ఏ కోటేశ్వరుడైనా ఇయ్యలేడు. కాబట్టి మనం తెలివిగా ఆలోచించుకొని ఎందుకు తక్కువొస్తుంది ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్ చెక్ జేసుకుంటే వాళ్ళకి అప్పుడే తెలిసిపోతది ఇది మోసము అని జెప్పేసి. ఈళ్ళు వైట్ కాలర్స్ వాళ్ళు ఏం జేస్తారంటే బాగా నమ్మించడానికి ప్రయత్నిస్తారు. అంటే ఇతను ప్రసాద్ శర్మ అనే వ్యక్తి ఎటువంటి కంపెనీలు పెట్టాడు? అంటే ప్రజలని ఈ 75 మందిని ఎలా మోసం చేశాడు? ఇతను ఒక 4 కంపెనీస్ పెట్టిండు హైదరాబాద్‌లో. మన ఎన్వాలెట్ షాపింగ్ మాల్ అని జెప్పేసి, స్కై టెక్నాలజీ, చౌక్ టెక్నాలజీ, నిషాక్ ఇండస్ట్రీస్ అని పెట్టిండు. దాంట్లో ఒక్కొక్కరిని సెలెక్ట్ జేసుకొని ఈయన లాస్ అవుతూ కారు ఎగ్జాంపుల్ 1,50,00,000 ఉందనుకోండి. 80,00,000కి ఇస్తా, 50,00,000కి ఇస్తా అని జెప్పేసి వాళ్ళతోన నమ్మిచ్చి ఇతను లాస్ అయితూ కొంటాడు. సేమ్ రేటుకు అమౌంట్‌కు 80,00,000 కారు కొని 20,00,000కు ఒక అతనికి ఇస్తాడు. ఇచ్చినప్పుడు అతను మౌత్ పబ్లిసిటీ అయితది. నాకు 20,00,000కే వచ్చింది. మీరు కూడా జాయిన్ అయ్యి తీసుకోండి అని వాళ్ళకి నమ్మిస్తాడు. ఎందుకంటే ప్రాక్టికల్‌గా ఈడ కనిపించింది గదా! ఒకటి. ఈయన లాస్ అయ్యి గూడా ఇస్తుండు. అట్లా అందరితోన తీసుకొని పైసలు తీసుకొని అన్ని పైసలొచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లా ఇస్తుర్రంటే ఒకసారి 10,00,000, 15,00,000 ఇంకా మీవి అమౌంట్ రావాలి. మొత్తం అమౌంట్ వస్తే కార్ డెలివరీ చేస్తా అని మొత్తం చెక్కులు తీసుకొని బ్యాంకు ద్వారా, గూగుల్ పే ద్వారా తీసుకొని తర్వాత అబ్స్కాండింగ్ అవ్వడము, ఫోన్ స్విచ్ ఆఫ్ జేయడం. అంటే ప్రధానంగా ఓన్లీ గ్యాడ్జెట్సే ఇవన్నీ కంపెనీస్ అన్నీ ఉంటాయి కదా! గ్యాడ్జెట్సే ఇస్తామని చెప్తాడా? లేకపోతే ఇంకేమన్నా నమ్మిస్తాడా? ఫ్లాట్స్, కన్‌స్ట్రక్షన్స్, హ్మ్. ఫ్లాట్స్ గూడా ఇస్తాము. ల్యాండ్ గూడా కన్‌స్ట్రక్ట్ జేసి ఇస్తాము అని జెప్పి నమ్మిచ్చుడు. ఇప్పటి వరకు ఇతని మీద ఎన్ని కంప్లెయింట్లున్నాయి? పీడీ యాక్ట్ గూడా ఉందని తెలుస్తుంది. గత 4 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే 2016 నుంచి 21 వరకు ఇంతమందిని మోసం చేశాడని ఉంది. ఇంకా ఎన్ని కేసెస్ ఉన్నాయి? అంటే ఇప్పటివరకు ఇక్కడున్న మన స్టేట్‌లో ఉన్న వారికి 12,00,00,000 అని లెక్కొచ్చింది. ఇంకేమన్నా స్టేట్‌లో ఈయన మీద యాక్ట్‌లు గాని లేకపోతే ఏంటి? 7 కేసుల్లో ఇతను డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ ఉన్నాడు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. దాంట్లో ఇన్వెస్టిగేషన్ అయింది. ఈ 7 కేసెస్ కాకుండా కంప్లెయింట్ ఇవ్వని కేసులు కంప్లెయింట్స్ కూడా చాలామంది ఉన్నారు. అప్రోచ్ అవుతున్నారు. వీళ్ళంతా కూడా కోర్టు, కేసు, రిజిస్ట్రేషన్, ఎఫ్ఐఆర్ ఎందుకు ఇదంతా ఏమన్నా ఉంటే ఆఫ్ ద రికార్డ్ సెటిల్మెంట్ అవుతుందా? లేకపోతే లాస్ అయిన అమౌంట్ లాస్ అయిపోయాం. కొంత తక్కువ అమౌంట్ అని వస్తుందా అని చెప్పి ఆఫ్ ద కోర్టు ట్రై చేస్తున్నారు. దానివల్ల చాలామంది కంప్లెయింట్స్ కూడా ముందుకు రావడం జరగలేదు. కంప్లెయింట్ ఇవ్వడం జరగలేదు. సో, వాళ్ళందరూ కంప్లెయింట్స్ నాలెడ్జ్ ఉన్నంత వరకు కూడా అది దగ్గర దగ్గర 72 క్రోర్స్ ఉండొచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారు. వాళ్ళ కంప్లెయింట్ రాని కేసులు అవి. కంప్లెయింట్ వచ్చిన కేసులో అరౌండ్ ఒక 12 క్రోర్స్ దాకా ఉంటుంది. ఇప్పటిదాకా 7 కేసెస్ టోటల్. ఇతని మీద వాళ్ళ బ్రదర్ గూడా ఈ కేస్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడని సమాచారం వస్తుంది. వెంకటేశ్వరరావు ఏదో పేరుంది. అతను గూడా ఇతనికి సహకరిస్తున్నట్టు గూడా సమాచారం వస్తుంది.
మాకు నాలెడ్జ్ ఉన్నంత వరకు ఒక కేసులో ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన కేసులో బ్రదర్తో కలిపి ఎస్టాబ్లిష్ చేశారు. సో దాంట్లో ఎంప్లాయీస్ దగ్గర నుంచి కూడా శాలరీ జాబ్ కోసం అపాయింట్ చేసుకొని వాళ్ళని కూడా మోసం చేశారు, శాలరీస్ ఇవ్వలేని చెప్పి కేసు ఉంది. సో మిగతా కేసెస్లో బ్రదర్ ఇన్వాల్వ్మెంట్ గురించి మాకు ఏం నాలెడ్జ్ నోటీసులు లేదు. అంటే ఈ అమౌంట్ అంతా కూడా రికవరీ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా, అంటే బాధితులకు న్యాయం చేసే విధానంగా? ఇది డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇది ఎకనామిక్ అఫెన్సెస్లో బేసిక్గా ఇతను ప్రాపర్టీ అక్వైర్డ్, తర్వాత ఫ్లో ఆఫ్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఎక్కడికి అయ్యాయి, ఏ బ్యాంక్స్కి అయ్యాయి, వాళ్ళ రిలేటివ్స్కి ఉన్నాయా, బినామీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారా, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో ఎస్టాబ్లిష్ చేశాక వాళ్ళకి నిజంగా ఎర్నింగ్ కెపాసిటీ ఉందా లేదా లేని వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటే ఐడెంటిఫై చేసి ఇవి అంతా పుల్అప్ చేయాల్సి వస్తుంది. రికవరీ కొంచెం లెంగ్తీ ప్రాసెస్ ఉంటుంది కానీ బట్ ప్రాపర్ ఎవిడెన్సెస్ తోటి వెళ్తే సక్సెస్ కావచ్చు రికవరీ కూడా. ఈ వైట్ కాలర్ స్కామ్స్లో అంటే నాన్ డైరెక్ట్లీ వీళ్ళు అప్రోచ్ అవుతారు, అదేవిధంగా వైలెన్స్ ఏమైనా ఉంటుంది, అంటే బాధితులను బెదిరించడం కానీ ఒక పరంగా ఇటువంటివి ఏమైనా ఉంటాయా? వైట్ కాలర్ అఫెన్సెస్లో 99%, 80% వైలెన్స్ ఏమి ఉండదు. ఇనిషియల్గా విక్టిమ్ని నమ్మించి మోసం చేయడం జరుగుతుంది ఇందులో. సో నార్మల్ అఫెన్స్, హౌస్ బ్రేకింగ్, థెఫ్ట్, ఇటువంటి రబరీ డకాయిటీల కేసులో పోయే అమౌంట్ కంటే వైట్ కాలర్ అఫెన్స్లో చాలా రెట్లు ఎక్కువ ఉంటుంది. ఎటువంటి వైలెన్స్ జరగదు, సైలెంట్గా జరిగిపోతుంది. ఇది అది ట్రాన్స్ఫర్ అయ్యే అమౌంట్ పోయాక కొన్ని రోజుల తర్వాత విక్టిమ్ ఐడెంటిఫై చేస్తే నేను మోసపోయాను ఐడెంటిఫై. అంటే వీళ్ళు ప్రజల నమ్మకాన్ని ఎలా క్యాచ్ చేస్తారంటే ఎటువంటి బలహీనత వాళ్ళని పట్టుకుంటారా, వీళ్ళ టార్గెట్ ఏమి ఉంటుంది? మొట్టమొదటిది బాగా ప్రాఫిట్ చూపిస్తారు వీళ్ళు, అతి తక్కువ అమౌంట్తో మీకు బాగా లాభాలు, ఆశను వాళ్ళు గెయిన్ చేస్తారు. ఆశను కూడా ఒక రకంగా దురాశ అని చెప్పాలి. మామూలుగా ఒక కారు 20 లక్షల ఉన్న కారు మీకు 5 లక్షలు ఇస్తామంటే అంత ప్రాఫిట్ ఎందుకు వస్తుందో జనరల్గా ఎవరన్నా ఆలోచించాలి, మనకు ఊరికి ఎందుకు వచ్చిన అవకాశం ఏముందని చెప్పి. అట్లా ఆలోచించకుండా వీళ్ళ మాయలో పడిపోయి అమౌంట్ ఏదో వస్తుంది, ఏదో అవకాశం ఉంది ఇస్తున్నాడని చెప్పేసి దాంట్లో రావడం జరుగుతుంది. సో దానివల్ల ప్రజలు తేలిగ్గా మోసపోతున్నారు. ఈ ఆశపడడం వల్ల ఎక్కువ అమౌంట్ వస్తుందని దీంట్లో వెళ్ళడం వల్ల వాళ్ళు ఫైనాన్షియల్గా బాగా లాస్ అవ్వడం జరుగుతుంది. ఈ అమౌంట్ అంతా కూడా బ్యాంక్లో సెక్యూర్ చేస్తారా, లేకపోతే లావిష్ లైఫ్ బతకడానికి ఏదైనా లగ్జరియస్గా లివింగ్ పర్పస్ యూజ్ చేస్తారా? వీళ్ళకు ఈ చీటింగ్లో అమౌంట్ వస్తే లావిష్గానే చేస్తారు. కాశీనే ఆడుడు, ఇక టూర్స్కు వెళ్ళడం, దుబాయ్ అక్కడిక్కడ తిరిగి ఆ డబ్బును ఎంజాయ్ చేస్తారు. దాచిపెట్టుకొని మళ్ళీ వేరే సంపాదన ఉండదు. వచ్చిన అమౌంట్ను వచ్చినట్టు ఖర్చు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఒకటేసారి అమౌంట్ చూసే వరకు అక్కడికి పోవాలి ఇక్కడికి పోవాలని వాళ్ళ కోరికలంతా తీర్చుకుంటుంటారు. ఇటువంటి వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు, అంటే ఇంకెవరైనా పాల్పడాలి అని అంటే వాళ్ళకి ఏం చెప్తారు? అదే ఇప్పుడు ఇటువంటి వాళ్ళ మీద మనం కేసులు ఉన్నాయి కాబట్టి పీడీ యాక్ట్ సిపి గారు పెట్టారు. సిపి గారు పెట్టి ఇతను డేంజరస్ ఉన్నాడు, పబ్లిక్ని అంతా మోసం చేస్తుండు, పబ్లిక్లో పీసు పోతుంది, ఇంకా చాలామంది నష్టపోతారు అని చెప్పేసి పీడీ యాక్ట్ డిటోనీగా చేసి అతన్ని జైల్లో పెట్టారు. ఇప్పుడు సంవత్సరం వరకు ఆయన బయటికి రాలేడు, ఎవరిని మోసం చేయలేడు. అంతవరకు కోర్టు ట్రయల్స్ అయితే ఈయన తీసుకున్న మోసం అంతా ఆ ప్రాపర్టీ సీజ్ చేసి పబ్లిక్కి ఇస్తారు. అంటే ఇటీవల కాలంలో ఇటువంటి సైబర్ నేరగాళ్ళు ఒక్కొక్కటి ఈజీ మనీ సంపాదించడానికి ఎన్నో విధంగా, ఒకవైపు సైబర్ క్రైమ్స్ అని, మరోవైపు ఫోన్ని ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసెస్ అని, ఇలాంటివన్నీ చాలా సైబర్ నేరగాళ్ళు చేస్తూ ఉంటారు. ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా తక్కువ ధరకి అన్న ఉన్న ధర కన్నా తక్కువ ధరకి మేము మీకు ఇస్తామంటే ఖచ్చితంగా నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇస్తున్నారు అనేది ఆలోచించాలి. అదేవిధంగా ప్రజలకు ఎప్పటికప్పుడు ఆర్టీవీ అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ కెమెరామెన్ జాఫర్తో పెట్రిషా రిపోర్టింగ్ ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.